క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ నమ్మకంగా దేవ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతా కూడా నీ కృపని కాపుదల దయచేసి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి ఇంతవరకు నీ కృపలో దాచి కాపాడిన విధానం బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రి. ఇక తండ్రి మరొక మారు నీ కృపాసనాలు కూడుకొని ఇక తండ్రి వాక్య విషయమై ముందుకు వెళ్తుండగా చెప్తున్న నాకును వింటున్న నీ బిడ్డలకు నీ ఆత్మ సహాయాన్ని దయచేసి ముందుకు నడిపించమని ముందున్న సమయాన్ని అంతటిని కూడా నీకే అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సహోదరులారా, అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని తలంచుతున్నాను. ఉండాలి కూడా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తను ఇచ్చిన సాస్యం అయినందుకు మరి మనము ఆ సాస్యంలో పాలుభాగాలనేందుకు ఆనందంగా సంతోషంగా ఉండవలసిన అవసరం ఎంతకైనా ఉంది. పిల్లరా, ఈ యొక్క దినాన మనము నేర్చుకునే అంశము ఏంటంటే సిటిహెచ్ క్లాస్, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాస్లో 13వ క్లాస్ మనము నేర్చుకుంటున్నాము. మీరు పులిపిండి లేనివారు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం తెలుసుకునే అంశము మీరు పులిపిండి లేనివారై ఉండవలను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము వాక్యాన్ని చదువుకున్నట్లయితే పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాటలో మనం చూడగలుగుతాం. అక్కడ 5వ వచనం, మీరు అతిశయపడటం మంచిది కాదు. 6వ వచనం ప్రియులారా, 5వ అధ్యాయము 6వ వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయనని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి వేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్క పశువును వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము అని అంటూ ఉన్నాడు కదా. అయితే ఒక సంగతిని మనము పరిశీలన చేసుకుంటే పౌలు ఇక్కడ కొంతమందిని హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనము చూస్తూ ఉంటున్నాం. ఏమని? అతిశయపడేవారే కొందరు ఉన్నారంట. అతిశయపడేవారు కొందరు ఉన్నారు. మీరు అతిశయపడటం మంచిది కాదు అని పౌలు అంటున్నాడు. ఎందుకు మంచిది కాదంటున్నాడు అంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా ఏం చేస్తుంది? పులిసిన దానిగా చేస్తుంది, పులియజేస్తుంది. మీరున్న పరిస్థితి ఎలా ఉందంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు పులిపిండిని పోలి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనను ఏం చేస్తుంది? ముద్దంతయు పులియజేస్తుంది అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి పిల్లరా, మీరు ఎలా ఉండాలి అంటే, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్తదైన ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు 7వ వచనంలో. ఏం చెప్తున్నాను? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి. మీ దగ్గర ఏముంది అంటున్నాడంటే, ఆ పాతదైన పులిపిండి ఉంది. ఆ పాతదైన పులిపిండిని ఏం చేయాలి? తీసి పాడవేయాలి అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు అను మన పస్క పశువు పస్క బలి వధించబడెను. క్రీస్తు అనే మన పస్క బలి వధించబడెను. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతను దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపట్యమును
సత్యమును పులి అని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇక్కడ మనము చూస్తే రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడినని చెప్పేసి ఉన్నది. ఇంకోటి రెండోదేమో పులియన్ రొట్టెల పండుగ ఆచరించుట అని చెప్పేసి చెప్పబడుతుంది. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్టయితే పిల్లరా, అది అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే పులిపిండి అని దేని గురించి చెప్తా ఉన్నాడు అసలు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం. పులిపిండి లేనివారు కనుక అని ఎందుకు చెప్తా ఉన్నాడు? పులిపిండి లేనివారు కనుక అని ఎందుకు పులిపిండి లేకపోవడము అంటే ఏమిటి? క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడడం అంటే ఏమిటి? పులియని రొట్టెల పండుగ ఆచరించడము అంటే ఏమిటి? ఇది మనకు తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. ఇక్కడ పులిసిన పిండి అంటే ఏమిటి, పులియని పిండి అంటే ఏమిటి, దీని గురించి మనము తెలుసుకుందాం పిల్లరా. ఈ సంగతులు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలంటే మనము ఎక్కడికి వెళ్ళాలంటే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఇజ్రాయెల్లో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించే టైంలో మరి దేవుడు మోసే ద్వారా ఇజ్రాయిళ్లకు ఐగుప్తు బానిసత్వం నుండి వెలుపలికి రప్పించే సమయంలో రప్పించే క్రమంలో ఇజ్రాయెల్ పస్కా బలిని మరి వధించడం అనేది మనము చూస్తూ ఉన్నాం కదా. అంతేకాదు పులియని రొట్టెల పండుగ ఆచరించడం అనేది కూడా అక్కడ మనము చూడగలుగుతాము. అదే విషయాన్ని చెప్తుండు. ఇది ఎక్కడుంటే అంటే నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో దీని విషయమై ఉంటుంది. మరి ఈ పులిపిండి అంటే ఏంది? పులిపిండి అంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా మరి పులియ చేస్తుంది అని చెప్తా ఉన్నాను కదా. దాని గురించి మనం తెలుసుకోవాలంటే నిర్గమకాండము 12వ అధ్యాయంలోని మనము 1 నుంచి కొన్ని వచనాలు మనము చదువుకున్నట్టయితే పిల్లరా మనకు కొద్ది వరకు అర్థమవుతుంది పిల్లలు. అక్కడ మనము నిర్గమకాండంలో మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్నది పస్కా బలి గురించి. వారిని ఆ పస్కా బలి ద్వారా వారికి ఏం జరిగింది అనే విషయాలు అక్కడ మనకు చెప్పబడింది. నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయిల్ సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లలను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలను ఒక మేక పిల్లలను తీసుకొనవలెను. ఆ పిల్లలు తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏంటి అంటే ఇక్కడ ఇంటికి ఒకటి గొర్రె పిల్లలను మేక పిల్లలను తీసుకొని రమ్మంటా ఉన్నాడు. మరి తీసుకొని రమ్మని చెప్పేసి అంటూ ఉన్నాడు. తీసుకొని వచ్చి ఏం చేయాలి? 5వ వచనం, ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతివాడును భోజనమును పరిమితిని బట్టి వారికి లెక్కింపవలెను. నిర్దోషమైన 7 మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకోవలను. ఎలాంటివి తీసుకోవాలి? నిర్దోషమైనవి, మంచివి తీసుకొని అర్పించడానికి తీసుకెళ్ళాలని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అలాంటి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇది 7వ వచనం, ఈ నెల 14వ దినమున మీరు దాన్ని ఉంచుకొని 14 దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని అంతర్యములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను అని చెప్పేసి అంటుండ్రు. అయితే మీరు ఏం చేయాలి? నిర్దోషమైన వాటిని తీసుకొచ్చి ఈ దినంన మీరు వధించాలి. వధించి అయితే దాని యొక్క రక్తమును
తీసుకొచ్చి మీరు ఎవరైతే తింటుండ్రో అది మీ యొక్క ఇండ్ల దారమున ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో కుటుంబంలో ఆ దారం ఏదైతే ఉన్నదో మీరు దాన్ని ఆ రక్తంను తీసుకొని వచ్చి మీరు మీ ఇండ్ల ద్వారా నిలువు కమ్మల మీదను పై కమ్మ మీదను మరి చల్లాలి, పక్కల కూడా ఆ రక్తం అనేది చల్లాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి చెప్తూ ఆ రాత్రి మీరు దాన్ని తినవలేను అని చెప్తున్నాడు. అయితే 10వ వచనంలో ఏమంటారు, దాంతో ఉడికినదైనను నీళ్ళలో వండినదైనను తినకూడదు, ఉదయకాలం వరకు దానిలో లేనిది మిగిలిన ఉంపకూడదు, ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను అని చెప్తా ఉన్నాడు. వేయవలను అని చెప్తే మీరు 11వ వచనం, మీరు దాన్ని తినవలసినది విధమేమనగా మీరు నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఇదేంది పస్కా బలి? ఈ పస్కా బలి అనేది మరి చేయాల్సిన దాని గురించే చెప్తుంది. పులిసిన పిండిగా దాని గురించి వస్తూ ఈ మాట వస్తుంది అన్నట్టు. అయితే 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేశం దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను అని చెప్పేసి అంటున్నాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తంను చూసి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఐగుప్తులను సంహరించేటప్పుడు మరి దేవుడు ఈ విధంగా చేయమంటుండు. పస్కా బలి అప్పుడు వారు ఐగుప్తు దేశం నుండి ఎక్కడి నుంచి పాలు తేనెను ప్రవహించే దేశానికి నడిపిస్తూ ఉన్నాడో దేవుడు, ఆ సమయంలో మొదట వారు వచ్చినప్పుడు ఈ పస్కా బలి ఈ విధంగా నిర్దోషమైనవి మీరు తీసుకోవాలి, ఏడాది మేక పిల్లలను గొర్రె పిల్లలను తీసుకొని వాటిని ఏం చేయాలి, వధించిన తర్వాత దాని యొక్క రక్తాన్ని తీసుకొని మీ యొక్క ఇండ్ల ద్వారము ఏదైతే ఆ ద్వారమున పై కమ్మ మీద నిలువు కమ్మ మీద అడ్డు కమ్మ మీద మరి మీరు రాసుకున్నప్పుడు ఆ యొక్క రక్తాన్ని చూసి నేను ఏం చేస్తానంటుండో దేవుడు అంటే మిమ్మల్ని సంహరింపను, ఐగుప్తుల్లో అందరినీ సంహరిస్తాను అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి ఇంకా మనం 14వ వచనం చూసుకున్నట్టయితే, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. ఏం తినవలను? 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినము మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేల్లో నుండి కొట్టివేయబడును అని చెప్పేసి అంటున్నాడు. పులిసినది ఏది కూడా తినకూడదు ఈ పండుగల్లో అని చెప్పేసి ఆ మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినము పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములందు ప్రతి వాడును తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక ఏ పని చేయకూడదు, అందులో ఏ పని కూడా చేయకూడదు అని చెప్పేసి అంటుండు. ఇంకా 10వ వచనం, పులియని రొట్టెల పండుగగాను మీరు ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగగాను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహమును ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములలో అన్నిటిలోనూ ఈ దినము ఆచరింపవలను, అది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉన్నది, మీ తరములు అందరూ కూడా ఆచరింపవలను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 18వ వచనం, మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలను. 7 దినములు మీ ఇళ్ళలో పొంగినది ఏది ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇజ్రాయేల్ సమూహంలో నుండక కొట్టివేయబడును అని చెప్తా ఉన్నాడు. ఇంకా మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలో పులి అనేది వాటిని తినవలనని చెప్పుచున్నాడు. ఇంకా 21, కాబట్టి మోసే ఇజ్రాయేళ్ల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లను, మీరు మీ కుటుంబముల చొప్పున
మందల నుండి పిల్లలను తీసుకొని పస్కా వధించుడి అని చెప్పేసి అని మరి వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏంటికి ఏం చేయమంటున్నాడు అంటే ఐగుప్తు దేశంలో నుండి మరి దేవుడు వారిని నడిపించినప్పుడు వారిని సంహరించకుండా ఉండడానికి మరి ఇలా చేయమని చెప్తున్నారు. ఇది ఎందుకు? ఇది తరతరములు వీరు కాక తరతరములు చేయాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇంకా 24వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లుగా మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచరణ ఏమిటి? మిమ్మల్ని అడుగుచున్నప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలును ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇజ్రాయిలు వెళ్ళి అలాగ చేసిరి. యెహోవా మోసే ఆరోనులు ఆజ్ఞ. అంటే ఇది ఎందుకు చేస్తున్నారని మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ అడిగినప్పుడు, యెహోవా దేవుడు మనల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించిండు కాబట్టి ఇది తరతరములకు చేయవలసిందిగా మరి చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఇజ్రాయేల్ ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు విడిపించిన క్రమంలో అక్కడ పస్కా బలి పశువు అనేది వధించడం అనేది జరిగింది. ఈ పస్కా బలి పశువు వధించిన బడనము ద్వారా జరిగింది ఏమంటే, ఈ పస్కా బలి పశువు యొక్క రక్తము కొంచెం తీసి ఇళ్ళ ద్వారము 2 నిలువు కమ్మల మీదను మరి పై కమ్మ మీదను చల్లవలనని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి ఐగుప్తు దేశీయులందరినీ మరి తొలి సంతానం మనుషులందరినీ కూడా నేను మనుషులు కానీ జంతువులు కానీ అన్నింటినీ కూడా సంహరిస్తాను అని చెప్పేసి చెప్పడం. మరి దేవతలందరికీ తీర్పు తీర్చేదని చెప్పేసి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును. ఏదైతే ఆ గొర్రె మేక పిల్లల యొక్క రక్తము గుర్తుగా ఉండును. నేను ఆ రక్తాన్ని చూసి మిమ్మను సంహరింపక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని చెప్పినటువంటి సంగతి మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే క్రమంలో పస్కా పండుగ పులియని రొట్టెల పండుగగా ఆచరించాలి అని కూడా చెప్పినట్టుగా ఆ క్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, పులియని రొట్టెల పండుగగా మనం ఆచరించాలని చెప్పేసి అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ మనము పులియని పిండి గురించి మనము పరిశీలన చేస్తే, ఇజ్రాయేళ్లకు ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేటప్పుడు వాళ్ళు పస్కా పండుగ పులియని రొట్టెల పండుగగా ఆచరించారు. అంతటితో ఆపేలేదు కానీ వారు ప్రవేశించి దేవుడు వాగ్దాత దేశంలోకి ప్రవేశించినప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళు ఆచరించారు. అదే క్రమంలో యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కూడా ఈ యొక్క ఆయన శిష్యులు ఆయన కూడా ఈ యొక్క పస్కా బలి ఆచారం అనేది ఉన్నట్టుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. పిల్లరా, అయితే ఇది పరిశీలన చేసుకున్నట్టయితే మరి యేసుక్రీస్తు కూడా ఈ యొక్క పస్కా ఆచరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ లూకా సువార్తలో 22వ అధ్యాయము 14 నుంచి మనం చూసుకున్నట్టయితే పిల్లరా, 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకు ఉంది. పిల్లరా, ఇక్కడ 22వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడింది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిలో కూర్చుండగా, అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి అతిశయపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. అంటే ఈ యొక్క పస్కలో గురించి అది అక్కడ చెప్పబడుతుంది. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో
పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకై ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకై చిందించుచున్న నా రక్తము వలనైనా కొత్త నిబంధన అని చెప్పడం జరిగింది పిల్లరా. కాబట్టి ఇది అంటే ఆయన పస్కా అనేది ఆచరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇదే ఇంకా మనం చూసుకున్నట్టయితే 22వ అధ్యాయంలో లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు, అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కా భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అని చెప్పేసి ఈ వాక్యంలో మనం పరిశీలన చేసుకున్నట్టు ఇది చెప్తున్నాం. ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన క్రమంలో వారు పస్కాను ఆచరించారు. పులియని రొట్టెల పండుగను ఆచరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇక్కడ మనము వారు పస్కాను ఆచరించడం ద్వారా సంహార దూత నుండి మరి తప్పింపబడ్డారు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అయితే ఈ పస్కా పండుగ ఎప్పటి వరకు ఆచరించాలి? మరి ఈ పస్కా ఇది మనము గ్రహించవలసినటువంటి అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పస్కా మనము కంటిన్యూగా ఆచరించాలా అదే పస్కాను? లేకపోతే దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేల్కు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇంకా మనం అనుసరించి జీవించాలా అనేసి మనము పరిశీలన చేసుకునేటువంటి అవసరం ఎంతకైనా ఉంది పిల్లల. అనుసరించి జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అను పస్కాను ఆచరించిన యేసుక్రీస్తు పస్కాను ఆచరించినా కూడా ప్రస్తుత కాలం మనము అనుసరించాల్సిన అవసరము లేదు అని బైబిల్ చెప్తున్నది పిల్లలు. ఇక్కడ మనము పౌలు చెప్పిన బోధలో మనము చూసినట్లయితే క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడెను అని అంటున్నాడు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుండి బయటకు రావాలంటే వధింపబడిన పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకొని కొంత వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ యొక్క ఇళ్ళ ద్వారములకు రాయడం అనేది జరిగింది. ఇంటి పైకమ్ములకు మరి నిలువు కమ్ములకు రాయడం వల్ల దేవుడు మరి వారిని చూసి వారిని సంహరింపగా దాటి వెళ్ళడం జరిగింది. ఆ రాత్రి ఐగుప్తు దేశం నుంచి సంచరించి ఐగుప్తు దేశమందల మనుషుల్లో కానీ జంతువులను కానీ మరి తొలి సంతతి అంతయు హతం చేసి మరి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చడం జరిగింది. దేవుడు నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని సంహరింపక దాటిపోయేదను అని దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లరా. దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పటికీ అందరూ కూడా పాపానికి దాసులుగా ఉన్నారు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి మునుపు అందరూ కూడా పాపానికి దాసులుగా ఉన్నారు, పాపము చేత బంధింపబడి ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడు లేని స్థితిలో మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పటి స్థితిలో మనం చూస్తున్నాము. ఇది ఎప్పటి వరకు మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం వరకు ఉన్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేసిండు? పాపం అనే దాసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి తను తాను బలిగాను అర్పణగాను దేవునికి అర్పించుకోవడం అనేది జరిగింది పిల్లలు. అర్పించుకోవడం జరిగింది. క్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి ఏం చేసిండు? ఈ లోకంలో ఉన్న యేసుక్రీస్తుని ఈ లోకంలో ఉన్న ప్రజలకు అనుగ్రహించి మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయనని ఈ లోకానికి అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. ఏంటి పులిపిండి అంటే ఏంటి? ఏ పులిపిండి గురించి చెప్పబడుతుంది ఇక్కడ వాక్యము? ఈ మాటలు చెప్పేటప్పటికీ యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. కొట్టివేయడం ద్వారా ధర్మశాస్త్ర ప్రకారం అంతకు మునుపు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చినప్పటికీ వారికి ఎవరైతే ఉన్నారో వారు ఆచారాలు కానీ, పస్కా పండుగ కానీ, పులియన్ రొట్టెల పండుగ కానీ, మరి ఇంకా ఏం చేసేవారు?
అంటే ధర్మశాస్త్రము అలా పండుగ చేసేవారు. ధర్మశాస్త్రము ఎప్పుడైతే కొట్టివేయబడిందో ఆ ఆచారాలు అన్నీ కూడా కొట్టివేయబడినట్టుగా మనకు తెలుస్తుంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ప్రజలు దేన్ని బట్టి మరి నడుచుకోవాలి అంటే, ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టలను అనుసరించి సంఘానికి ఏదైతే వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను పొందుకొని సంఘానికి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నేడు మనము నడుచుకోవాల్సిన అవసరము ఉంది పిల్లలు. అయితే ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత కూడా చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, పాత పద్ధతులను పాత అలవాట్లను అన్నీ కూడా అనుసరించి జీవించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పిల్లరా. అందుకే పౌలు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే, మేము ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాను, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాము, మేమేమో పస్కా బలి పశువును వధిస్తున్నాము, మేమేమో పులియన్ రొట్టెల పండుగను ఆచరిస్తున్నాము, మేమేమో పండుగ దినాలను మాసములు ఉత్సవకాలంలో ఆచరిస్తున్నాము అనేసి వాళ్ళు అతిశయపడుతున్నట్టు, అంటే ఆయన లేఖ రాసేటప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ. అందుకనే వారికి చెప్తున్నాను, అందుకనే పౌలు వాళ్ళతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు అతిశయపడుట మంచిది, ఇలా అతిశయపడుట మంచిది కాదు. ఎవరైతే అలా అనుకుంటున్నారో, మేము ఇవి ఆచరిస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని అనుకుంటున్నారో వాళ్ళకు పౌలు చెప్తున్నారు, మీరు అతిశయపడుట మంచిది కాదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మీరు ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుంది, అంతయు పులియ చేస్తుంది, కాబట్టి మీరు పులిసిన పిండి పోలి ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంతా పులియ చేస్తుంది. అయితే ఇప్పుడు మనము ఎక్కడికి రావాలంటే పులియని రొట్టెల పండుగకు ఆచరించేవారుగా ఉన్నాము. ఆ దినం పస్కా బలి పశువు గొర్రెల నుండి కానీ మేకల నుండి కానీ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి క్రీస్తు అను పస్కా బలి పశువు మన కోసము పస్కా బలి పశువు వధింపబడెను అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు అను పస్కా బలి పశువు వధింపబడిన పస్కా బలి పశువు ఏంటంటే గొర్రెలు కానీ మేక కానీ వధించాలి. అక్కడ దానివలన ఏముంది అంటే, ఇజ్రాయేలు శరీరక మరణం నుండి తప్పింపబడ్డారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడడం ద్వారా ఏం జరిగింది అంటే, ఇప్పుడు పరిస్థితుల్లో మనము అనుసరించేది ఏమిటంటే, పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. పులిసిన పిండి అంటే ఏమిటి అంటే ధర్మశాస్త్రము, దానికి సంబంధించిన అటువంటి ఆచారాలను కట్టడాలని మరి పులిసిన పిండి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి రావడం వల్ల మనము ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారంగా ఉండము అని చెప్పేసి వాక్యం చెప్తుంది. దీని గురించి మనము ఇంకా అర్థం చేసుకోవాలంటే, పులిసిన పిండి అంటే దేన్ని పులిసిన పిండి అని చెప్పేసి బైబిల్లో చెప్తా ఉన్నా అంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి పులిసిన పిండి అని చెప్పేసి, ధర్మశాస్త్రాన్ని గురించి పులిసిన పిండి అని చెప్పేసి చెప్తా ఉన్నట్టుగా మనము లేఖనాల్లో చూడగలుగుతాం పిల్లలు. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 12 వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, ఇక్కడ చెప్పబడుతున్న మాటను మనం పరిశీలన చేసుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే అక్కడ 6 నుంచి 12 వచనం మనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అప్పుడు యేసు చూచుకొనుడి శిష్యులతో చెప్తుండు. 5వ వచనం, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు ఏం చేస్తున్నప్పుడు యేసు చూచుకొనండి, పరిసయ్యులు సద్దుకాయలు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా పడుడు అని వారితో చెప్పాను. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? పరిసయ్యులు శాస్త్రులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని మన శిష్యులకు చెప్తున్నాడు. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. వాళ్ళేమనుకున్నారు, యేసుక్రీస్తు రొట్టెలు తెమ్మన్నాడు కదా, రొట్టెలు దేనందుకే కదా యేసుక్రీస్తు ఈ మాటలు అంటున్నదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఏమంటుండు, యేసు అది ఎరిగిండు. వాళ్ళు అనుకున్నాడము ఎరిగి ఏం చేస్తూ ఉన్నాడు, ఎరిగి అల్ప విశ్వాసులరా, మన యుద్ధ రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుతున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెడుతున్నప్పుడు ఎన్ని గంపలెత్తుతాము? అది అయినను
ఈ అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? నేను రొట్టెల గురించి చెప్తలేదని మీరు ఎందుకు గ్రహిస్తలేరు? అసలు నేను చెప్పేది రొట్టెల గురించి కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి దేని గురించి చెప్తా ఉన్నాడు? రొట్టెల గురించి కాదు అని చెప్పేసి గ్రహింపకున్నారు అని చెప్పేసి పరిసయ్యులు సద్దుకాయలు అనువారు పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడని చెప్పుచున్నాను. అప్పుడు రొట్టెలే పులిసిన పిండి గురించి కాదు, కానీ పరిసయ్యులు సద్దుకాయలు అనువారు బోధన గురించే జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పులిపిండిని గురించి చెప్తున్నాడు. ఆ మాట ఏమిటంటే పరిసయ్యులు సద్దుకాయలు బోధన గురించి చెప్తా ఉన్నాడు. అయితే ఈ పరిసయ్యులు సద్దుకాయలు బోధ ఏమిటి అనేసి మనం పరిశీలన చేస్తే అసలు పరిసయ్యులు సద్దుకాయలు దేని గురించి ఏం ప్రకటిస్తూ ఉన్నారు? అసలు వీళ్ళు పరిసయ్యులు సద్దుకాయలు దేనిలో నుండి ప్రకటిస్తూ ఉన్నారు? బైబిల్లో ఉన్నది మోసే పీఠము. అంటే అప్పటికి యేసుక్రీస్తు బోధించే సమయానికి ఏమేమి ఉన్నాయంటే మోసే పీఠం ఉంది, దేవుని న్యాయపీఠం ఉంది, అలాగే ఇంకా మనం చూస్తున్నట్టయితే పిలాతు న్యాయపీఠం ఉంది, హెరోదు న్యాయపీఠం ఉన్నది. ఇలా మరి అలా ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రం అనేది ఉన్నది. ఏది? మోసే ధర్మశాస్త్రము. ఆ మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళని గురించి అప్పుడు 12వ వచనంలో చూసుకుంటే అప్పుడు రొట్టెలను పులిసిన పిండిని గురించి కాదు, కానీ పరిసయ్యులు సద్దుకాయలను వారి బోధన గురించే జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించారు. అంటే ఆ బోధన గురించి వారు ఏ బోధ చేస్తున్నారు మరి అప్పటికి అంటే మోసే పీఠము, మోసే ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇది మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమును కూర్చుండేవారు. శాస్త్రుల పరిసయ్యులు ఎక్కడ కూర్చున్నారంటే మోసే పీఠం. అంటే పీఠం అంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం ప్రకారం వారు తీర్పు తీర్చేవారు. పిల్లరా, పరిసయ్యులు సద్దుకాయలు అనువారు బోధ ఏమిటంటే అనేసి మనము పరిశీలన చేస్తున్నట్లయితే మోసే పీఠము లేక మోసే ధర్మశాస్త్రం అనేసి మనకు అర్థమవుతుంది పిల్లరా. అయితే ఇక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు కదా, మీరు అతిశయపడటం మంచిది కాదు. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా పులియజేయనని మీరు ఎదగరా అని అంటూ ఉన్నాడు. పులిసిన పిండి అంటే ఏమిటంటే మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీరు ఆచరిస్తూ ఉన్నారు, దానివలన ఏమీ ప్రయోజనము లేదు. పౌలు ఇక్కడ కరాఖండితంగా చెప్తా ఉన్నాడు. మనము చూస్తూ ఉంటే ఐగుప్తు బానిసత్వము నుండి వాళ్ళను బయటకు వచ్చేటప్పుడు గొర్రెలు మేకల యొక్క పస్కా బలి పశువు వధించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పస్కా బలి పశువు ఏది అంటే క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధింపబడింది. ఇజ్రాయెల్ అయితే గొర్రెల యొక్క మేకల రక్తమును ఏం చేసినంటే సంహారపు దూత నుండి తప్పించుకున్నటకు వాళ్ళు ఏం చేసిండ్రు? అలా నిలువుకమ్మిలకు రాయడం వల్ల వాళ్ళు తప్పింపబడ్డారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు మన పస్కా బలి పశువు వధింపబడిన ఉన్నది కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతబడుతున్నాము, మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము అని మనము ఎక్కడికి రావాలి? మరి ఎవరి దగ్గరికి వస్తే మనము రక్షింపబడతామంటే క్రీస్తు దగ్గరికి రావాలి. ఎందుకంటే క్రీస్తు మన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చూసుకుంటే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనం మనం చదువుకుంటే అక్కడ చెప్పబడుతున్న మాట, అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ వచనంలో చక్కగా మనకు అర్థమవుతుంది. పౌలు హెచ్చరిస్తున్నాడు, మనము ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని చెప్పేసి చెప్పబడుతుంది. పౌలు వాళ్ళను ఎందుకు ఎలా హెచ్చరిస్తూ ఉన్నాడంటే వాళ్ళు అతిశయపడుతున్నారు. ఆ అతిశయపడటం మంచిది కాదు అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా కూడా పులియ చేస్తుంది. కాబట్టి మీరు చేసే పని ఏమి
మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు అను మన పస్క బలి పశువు వధింపబడినాడు కనుక మనము క్రీస్తు దగ్గరకు రావాలి, ఆయన రక్తం వలన మనకు విమోచన అని వాక్యము సెలవిస్తుంది పిల్లలు. ఇంకా ఎబ్రిలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక, ఇంకా ఇదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఈ ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడము అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే 3వ అధ్యాయం 26వ వచనం, క్షమించండి, 3:26లో చూస్తే క్రీస్తు యేసును రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కర్ణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలపు ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను తన నీతిమంతులను యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చువారనై ఉండుటకు ఆయన అలాగూ చేసెను అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే చూడండి పిల్లల, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని చెప్పేసి చెప్పబడుతుంది. ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకున్నట్టయితే అక్కడ 11 నుంచి 14 వచనం చూసుకుంటే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరీ ఘనమైనదియో పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఎలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలపడినందున పడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ధర తను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ క్రీస్తు యొక్క రక్తము మనల్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్పేసి చెప్తా ఉన్నాం పిల్లల. కాబట్టి ఆయన ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన శిలువలో కాల్చిన రక్తం ద్వారాల ద్వారా మనం శుద్ధి చేయబడుతున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకా చూసుకున్నట్టయితే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే, మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు పోక్షింపబడిన హృదయం గల వారము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరంలో గల వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదుము అని చెప్పేసి, ఇలా మనము చేరాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, అక్కడ కూడా చూసుకుంటే అక్కడ ప్రేమ కలిగి ఇక్కడ చెప్తున్నాడు 5:2 వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఆయన మనము పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేసిండు? తను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయన రక్తం వలన మనకు విమోచన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. ఇంకా 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు ఆ పులిసిన పిండి అయిన ధర్మశాస్త్రం వలన కాదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా ఆయన రక్తం వలన మనకు విమోచన కలుగుతున్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు పిల్లరా. పౌలు గారు చెప్తా ఉన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్తా ఉన్నాడు పిల్లరా, నేను క్రీస్తు కూడా సిలువైవేయబడి ఉన్నాను, ఇకను జీవించబడను నేను కాదు అని చెప్పేసి అంటున్నాను. నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. నా కోసము అప్పగించుకున్న యేసుక్రీస్తునందరి విశ్వాసం వలన నేను జీవించుతున్నాను అని చెప్పేసి అంటున్నాను. అయితే ఎంతవరకు మనకు అర్థమైంది పిల్లరా? ఇప్పటికి కూడా మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాము. పులిపిండి అంటే ఏమిటి అంటే, పులిపిండి అంటే
పులిపిండి అంటే ధర్మశాస్త్రం గురించి చెప్పబడుతున్న మాట అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి కాలంలో పరిస్థితుల నుండి బయటకు రావాలని దేవుడు వారికి ఒక నియమం ఇచ్చాడు. ఏంటంటే నియమం ఏంటంటే పస్కా బలి వధించాలి. ఆ పస్కా బలిని యొక్క రక్తంను కొంత తీసుకొని మీరు మీ ఇంట్లో ద్వారములకు పైకమ్మకు మరి పక్కలకు కూడా దాన్ని రాసినప్పుడు నేను తర్వాత పులి రాసినప్పుడు వాళ్ళని సంహరించనని చెప్పేస్తుంది. ఆ తర్వాత పులిని రొట్టె పండుగ ఆచరించమన్నాడు. ఆ తర్వాత వాగ్దాన దేశానికి వారిని వచ్చినప్పుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ విధంగా దేవుడు వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అట్లు మరి పస్కా పండుగ ఆచరించేటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితిని ఇజ్రాయెల్లకు ఎప్పటి వరకు ఉంది అనేసి మనం పరిశీలన చేసుకున్నట్లయితే క్రీస్తు అను మన పస్కా బలి పశువు ఎప్పుడైతే వధింపబడుతుందో అప్పటి వరకు మాత్రమే వాళ్ళు అనుసరించాలి. క్రీస్తు అను మన పస్కా బలి పశువు వధించబడిన తర్వాత కూడా ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేటువంటి వారి పరిస్థితి ఏం జరుగుతుంది అనేసి మనము పరిశీలన చేస్తే పౌలు ఇజ్రాయేళ్లను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? పులిపిండి కొంచెమైనాను ముద్దంతా కూడా ఏం చేస్తుంది? పులియజేస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు పులిపిండిని గురించి చెప్పాడు. శాస్త్రులు పరిచయులు అను వారి పులిపిండిని గురించి జాగ్రత్త ఉండు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎవరి గురించి? శాస్త్రులు పరిచయులని. శాస్త్రుల పరిచయాలు అని పులిపిండి అంటే ఏమిటంటే వారి బోధ ఏంది? శాస్త్ర పరిచయాలు చేస్తున్న బోధ ఏమిటి అసలు అంటే వారు మోసపీఠం మీద కూర్చుంటారు. అంటే మోసపీఠం మీద అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించే వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు మన పస్కా బలి పశువు వధింపబడిన తర్వాత క్రీస్తు మన కోసము రక్తం చిందించి ఆయన చిందించాడు. ఇప్పుడు క్రీస్తు రక్తమందలి విశ్వాసం ద్వారానే మనము పవిత్రపరచబడుతున్నాము, పరిశుద్ధపరచబడుతున్నాము, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి ఇంకా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తాము అంటే జీవించేటువంటి వారి అవసరము లేదు. మరి ఇజ్రాయేలు అనుసరించేటువంటి పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ ఏదైతే ఉన్నదో ఆచరించేటువంటి అవసరము ఎంతకన్నా లేదు పిల్లలు. ముఖ్యంగా దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేలుకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అనుసరించే అవసరము లేదు. ఒకప్పుడు ఆ కాలంలో ధర్మశాస్త్రం అనుసరించుతున్నటువంటి యోధులు లేక ఇజ్రాయేలు పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారి మనసులు కఠినమైనట. ఎందుకు? వారు ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలు చదువుతున్నప్పుడల్లా ఆ ముసుగు వారి మీద నిలిచి ఉన్నదట. వారు తేటపరచబడుతున్నది ఆ ముసుగు వారి యందు అనేసి పౌలు గారు చెప్తా ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇజ్రాయేల్ గురించి చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడు చెప్తా ఉన్నారంటే ధర్మశాస్త్రంను యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసిన తర్వాత చెప్తా ఉన్నాడు పిల్లరా. అయితే ధర్మశాస్త్రం కొట్టివేయబడినది అని ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా కానీ వారి మనసులు ఇంకా కఠినములైనాయి. ఎందుకు అంటే వారు పాత నిబంధనలు చదువుతున్నప్పుడు ముసుగు వారి హృదయంల మీద నిలిచి ఉన్నదట. నేటి వరకు పాత చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అనేసి చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పౌలు మరి వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటే పులిసిన పిండి కొంచెమైనాను ముద్దంతయ్యా ఏం చేస్తుంది? పులియ చేస్తుంది అని. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు అని మన పస్కా బలి పశువు వధింపబడిన కనుక క్రీస్తు దగ్గరకు మనము రావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. క్రీస్తు రక్తం అందరి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ధర్మశాస్త్రం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడము అనేసి పౌలు చెప్తా ఉన్నాడు పిల్లరా. పౌలు చెప్తారు. మరి ఏమి లేనటువంటి వీళ్ళు ఒకప్పుడు అన్నజనులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక కూడా మనం ఇంకా ధర్మశాస్త్రము అమల్లో ఉంది, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి అని చెప్పేసి చెప్తూ ఉండడము చాలా ఆశ్చర్యపదంగా ఉంది పిల్లలు. ఒకసారి ఆలోచించండి. ఇంకా అంటే ఈ ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ఇజ్రాయేళ్ళకే అప్పుడు పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రం కొట్టేయబడింది యేసుక్రీస్తు సేవలో, మీరు ఇంకా పులిసిన పిండి ఉండకుండా పులిసిన పిండి ముద్దంతా కూడా పులి చేస్తుంది కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా ఇప్పుడు అన్యులుగా ఉండి క్రీస్తులోనికి మార్చబడిన వారు కూడా ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉందనేసి
చెప్పుకుంటూ ఉన్నారు. అందుకని ఏం జరుగుతుంది, మరి ధర్మశాస్త్రము పాపం అంటే ఏంది తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదని వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం అనేది లేకపోవును. ఇక్కడ మనం పరిశీలించుకున్న ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం అనేది లేకపోవును. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు, ధర్మశాస్త్రం వలన పాపి అని తీర్పు పొందుతున్నారు, ధర్మశాస్త్రం వలన అత్యధిక పాపం అవుతున్నది అని చెప్పేసి వాక్యం చెల్లిస్తుంది. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడని సంగతి స్పష్టమే, ఏలనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అని చెప్పి చెప్తున్నాను. ధర్మశాస్త్రం వలన ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడిన, అందుకని ఇలాంటి పరిస్థితులు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేటువంటి పరిస్థితి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి యేసుక్రీస్తును పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరం మందు మన పాపాలకు శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా చేర్చాడు అని చెప్పేసి వాక్యం చెలవిస్తే, ఇంకా మనం ధర్మశాస్త్రం పాటించాలా, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలా అని చెప్పేసి అన్నిలో నుండి క్రీస్తులోనికి మారినవారు ఇంకా చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని చెప్పేసి వాక్యం చదువుతుంది. ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని మూలకడ, మరణానికి విజయం ధర్మశాస్త్రము అని చెప్పేసి మనకు అక్కడ చెప్తా ఉన్నది. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది 15వ అధ్యాయంలో 55వ వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్తాము, మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపమునకు బలము ధర్మశాస్త్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. అందుకని వారు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ ముసుగు అంటే క్రీస్తునందు కొట్టివేయబడినని తెలియక ఆ ముసుగు వారి మీద నిలిచి ఉన్నదంట అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలు 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులని ఏకం చేశాను. అంటే ఈ మధ్య గోడను పడగొట్టాడు అని చెప్పేసి వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14వ వచనంలో కూడా మనం చూసుకుంటే, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటికి క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులకు అధికారులకును నిరాయుధులుగా చేసి సిలువ చేత జయస్తంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆల్రెడీ చేరాతను తుడిచేశాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తే, ఇంకా కూడా అది ఉన్నది, మేము ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఇంకా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అందులో అది లోపము కలిగినది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాంట్లో లోపం ఉన్నది కాబట్టి దాన్ని కొట్టేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకుంటే, 7వ వచనంలో ఎలాగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉన్నది. మొదటి నిబంధన లోపం ఉన్నది కాబట్టి దాన్ని కొట్టేసి రెండవ దానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది అనేది, అది నివారణ చేయబడినది, అంతకన్నా శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చున్నాము అని చెప్పేసి చెప్పబడుతుంది. పిల్లరా అయితే ఒక్కసారి అయితే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించడానికి ఏం చేశాడు? యేసుక్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించడానికి ఏం చేశాడు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 3వ అధ్యాయం 13-14వ వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతుంది, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం మూలమున మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను
అని చెప్పబడుతుంది పిల్లల. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు. మనము ఏం చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనము, అది కూడా పౌలు చెప్తా ఉన్నాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు, పౌలు ఏం చేశాడు అంటే ఇక్కడ మనము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్టయితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినైతే, అంటే ధర్మశాస్త్ర విషయంలో చనిపోయిన వాడినైనా ఇక ధర్మశాస్త్రం గురించి నేను ఆలోచించడం లేదు, ధర్మశాస్త్ర విషయంలో చనిపోయిన వాడినిగా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు పిల్లరా పౌలు గారు. 7వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, ఎలాగనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలము మన అవయంలో కార్యసాధకంలై ఉండెను. అయితే ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేనో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసరమైన ప్రాచీన స్వభావం గలవారం కాక ఆత్మానుసరమైన నవీన స్వభావం గలవారమై సేవ చేయుచున్నాము. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయంలో చనిపోయిన వారమైతిమి. దేని విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో చనిపోయిన వారమైతిమి. దేని చేత నిర్బంధింపబడ్డారు అంటే ధర్మశాస్త్రం చేత నిర్బంధింపబడ్డారు, దాని చేత కట్టబడ్డారు అని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనము దేని చేత నిర్బంధింపబడతామో దాని విషయంలో చనిపోయిన వారము అవుతాము. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిన తర్వాత దేనిని అనుసరించాలి మరి అంటే, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది అని చెప్పేసి మనము చెప్పుకున్నాము. అదే విషయం ఇంకా మనం చూసుకున్నట్టయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 వచనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రం పక్షుల వచనం సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెప్పేసి, యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనది నమ్ము వారందరికీ కలుగుతున్న దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లరా. ఇంకా మనము చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనంలో కూడా ఇంతకుముందు మనం చదువుకున్నాం. మళ్ళీ చదువుకుంటే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట 7వ అధ్యాయము 18-19 వచనం. అక్కడ ఏం చెప్తుండ్రు, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక అది ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిన, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము అని చెప్పి చెప్తున్నాడు. అంతకైనా శ్రేష్టమైన నిరీక్షణ దాని ద్వారా ప్రవేశపెట్టబడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దేనికి మనము అప్పగింపబడాలి అంటే, దేనికి లోనైన వారము, ధర్మశాస్త్రానికి లోనైన వారమా మరి లేకపోతే కృపకు లోనైన వారమా? దేనికి లోనైన వారము? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అని చెప్తా ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 6:14 చెప్పబడుతుంది మాట ఏంటంటే, మీరు ధర్మశాస్త్రానికి కాదు కృపకే లోనైన వారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లలు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే 14వ వచనం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి పిల్లలు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన బోధను వాళ్ళు అనుసరించుతున్నారు. మీరు కొద్దిగానైనా ధర్మశాస్త్రం సంబంధమైన బోధను అనుసరించినట్టయితే మొత్తము పులిసిపోతారు, ఎందుకంటే పనికిరారు అనేసి పౌలు చెప్తా ఉన్నారు పిల్లరా. క్రీస్తు అని మన పస్క బలి పశువు వధింపబడింది ఇప్పుడు ఉన్న స్థితిలో, మీరు క్రీస్తు దగ్గరకు రండి అంటున్నాడు. అందుకని మీకు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు అని చెప్పేసి అంటున్నాడు. అందుకని పౌలు గారు కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే, పౌలు గారు ఏం చెప్తున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక చివరిగా మనం చదువుకొని ముగించుకున్నట్లుగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 మనం చదువుకుంటే, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే అపక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని చెప్తున్నాడు. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగినదైతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి.
ఇంకా ఆ పులిసిన పిండి కోసమే మనం చూస్తున్నామా, లేకుంటే పులియని పిండి ఏదైనా కొత్త అయినా యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది పిల్లరా. ఇంకా చివరి వార్నింగ్గా చెప్తా ఉన్నాడు ఇదే పౌలు గారు. ఇక్కడ 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏమంటుంటే, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్పినారు. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధంగా మనం నీతిమంతులు కావాలని చూస్తున్న వారు ఏమవుతున్నాడు? క్రీస్తులో నుండి మరి వేరు చేయబడినాడు, కృపల నుండి తొలగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనము ఒక్కసారి ఆలోచించినట్టయితే పిల్లరా అవసరం ఉంది, ఆలోచించేటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలు ఇప్పుడున్న పరిస్థితిలో పౌలు చెప్పిన మాటలు బట్టి పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడని అంటూ ఉన్నాడు. అంటే పాతదైన పులిపిండి అంటే ఏంది? దేని గురించి చెప్తా ఉన్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన బోధను, ఆచారాల గురించి చెప్తా ఉన్నాడు. అటు క్రియలు గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా పండుగ, మాసంలు, ఉత్సాహ కాలంను అనుసరించకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. మన బైబిల్లో ఉన్నా కానీ మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు దాన్ని మనం జీవించాల్సినటువంటి అవసరము, అంటే మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏదో దాన్ని మనం అనుసరించి జీవించాల్సినటువంటి అవసరము ఉంది పిల్లరా. అది కూడా మన బైబిల్లో ఉంది కాబట్టి దీన్ని అనుసరిస్తాను అని చెప్పడము కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాతదైన పులిపిండితో నన్ను దుర్మార్గత, దుష్టత్వం పులిపిండితో నన్ను కాకుండా నిష్కపట్యమును, సత్యమును, పులియని రొట్టెతో పండుగను ఆచరిద్దాము అని చెప్పేసి మరి చెప్తా ఉన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. పులిపిండి కొంచెమైనా కూడా ముద్దంతా కూడా ఏం చేస్తుందంటే పులియ చేస్తుంది. పౌలు వారికి ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ఇప్పుడు మీరు కృపకే లోనైన వారు. మీలో ఇంకా ఎవడైనా ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతానని చెప్పి ఆలోచన ఉంటే వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. వారిని హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు ఏమి కానీ మనము అన్యజనుల నుండి వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము ఇంకా ఇప్పుడు కూడా క్రీస్తు నాకు కావాలి, ధర్మశాస్త్రం కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాము. అందుకనే పౌలు అంటున్నాడు, పులిసిన పిండి కొంచెమైనను కూడా ముద్దంతా కూడా పులియ చేస్తుందని అంటూ ఉన్నాడు. ఏ కాలము ఏం కావాలో మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం, ఇప్పుడు ఏం కావాలి, మనము దేన్ని అనుసరించి జీవించడం వల్ల మనము రక్షింపబడతాము? ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా అవుతామా, లేకపోతే కృపా సంబంధమైన క్రియల మూలంగా అవుతామా? మీరు దేనికి లోనై ఉన్నారు? ధర్మశాస్త్రానికి లోనైనారా, కృపకు లోనై ఉన్నారా? అటొక కాలు ఇటొక కాలు 2 గుర్రాల మీద సార్ చేస్తానంటే మీరు ఎటువైపు ఉంటారు అనేసి మీరు పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. కృపకు లోనైన వారు కనుక ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పిల్లలు ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయేల్ పస్కను ఆచరించడం వల్ల, బలి పశువు వధించడం వల్ల, పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని కొంత తీసుకొని వాళ్ళ యొక్క ఇళ్ళ ద్వారానికి రాయడం వల్ల వారు మరి సంహార దూత నుంచి వారు కాపాడడం అనేది జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రీస్తు రక్తం నందల విశ్వాసం ద్వారా కరుణాధారముగా బయలుపరచబడింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము కలగాలంటే మనము క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తును నమ్ముకోవాలి అని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. మోసే ధర్మశాస్త్రం ఉంది కదా అని చెప్పేసి ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రమైన ఆచార క్రియలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి మేము వాటిని అనుసరిస్తామనేసి చాలామంది మరి చెప్తా ఉన్నారు. వాటి వలన మనకు నిష్ప్రయోజనము. ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమనేయుల పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన లేదా నేను ఇంకా పాపినే ఉండనేలా అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాదు, అలా కాదు, దాని ప్రకారం కాదు, ఈ ప్రకారంగా జీవించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పులిసిన పిండి కొంచెమైనా నువ్వు ముద్దంతా పులి చేయనని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాము, ఇక్కడైనా మన మనసు మార్చుకొని మనము ఎక్కడికి రావాలి, ఎవరిని అనుసరించి జీవించడం వల్ల మనకు నిత్య జీవం కలుగుతుంది అని తెలుసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి మేము అందరినీ కూడా బతుకునుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలించినాక. ఆమేన్. అందరికీ వందనాలు.